సైదాబాద్లో ఓ అమాయక బాధితురాలు ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హీరోయిన్ అవ్వాలనే కలతో షార్ట్ ఫిల్మ్స్లో అవకాశాల కోసం ప్రయత్నించిన యువతి కొందరి వేధింపులు బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సంఘటనపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. అందమైన జీవితాన్ని మొదలు పెట్టకముందే చిదిమేశారు. అంటే చిదిమేశారు అనే కన్నా కూడా తన జీవితాన్ని తనే కాదు వద్దు అనుకొని సూసైడ్ చేసుకునే పొజిషన్కి వెళ్ళిపోయింది అమూల్య. ప్రస్తుతం అమూల్య తల్లి మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. క్షమించాలి, ఇలాంటి టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నిజంగానే బాధాకరం. కాకపోతే ఇలాంటి ఒక విషయం మరి ఇంకో ఏ ఆడపిల్లకి జరగకూడదు అనే ఆలోచనతో మిమ్మల్ని కదిలించాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా జరిగింది? అమూల్య మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా ఎందుకు ఇదంతా చేసింది? అంటే గతంలో 2004 నుంచి తను కొంచెం 15 సంవత్సరాల అమ్మాయి ఉండే, కొంచెం పర్వాలేదు అందంగా ఉండే. కాబట్టి అమ్మాయిని చేసిన టార్గెట్ వల్ల మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎక్కడ తను పట్టించుకోలేదు. తర్వాత చాటింగ్లో వాడు చాటింగ్ చేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ అమ్మ నాన్న ఒకడు ఇబ్బంది పెట్టడం, వీళ్ళందరూ కొమ్ము కూడి నా బిడ్డని ఆత్మహత్య దాకా తీసుకొచ్చారు. వీళ్ళని వదిలిపెట్టొద్దు. చాలా బాధాకరంగా విషయం. ఏ తల్లులకు కూడా ఇట్లాంటి బాధలు రావద్దు. కానీ నా కూతురు కాని దేశానికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి అబ్బాయి ఇట్లా విసిగిస్తున్నాడు అనే విషయము మీ దాకా తీసుకొచ్చిందా అమూల్య? ఎప్పుడైనా తీసుకొచ్చిందా? తను ఫోన్ చేసింది, మమ్మీ నేను ఊర్లో ఉన్నాను, ఊర్లో ఉన్నప్పుడు మమ్మీ నన్ను ఇట్లా గల్లీలో గుంజకపోయారు, నా ఫ్రెండ్ చూసి ఇట్లా పోలీసు వాళ్ళకి చెప్తానంటేనే నన్ను వదిలిపెట్టారు. ఆ తర్వాత కంప్లైంట్ ఈయనకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేస్తుంటే వీడియో షూట్ చేశారు. ఇట్లా చేస్తూ ఉన్నారు తనని. చేస్తుంటే కేసులు పెట్టినాము, హ్యూమన్ రైట్స్లో కూడా పెట్టినాము, కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టినాము, డీజీపీ గారికి కూడా లెటర్ పెట్టాము. మన రాపుల ఆనంద భాస్కర్ గారు కూడా ఇట్లా అమ్మాయిని ఇట్లా చేయవద్దని కూడా సిఐకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సరే అన్నారు కానీ కేసు మాత్రం చేయలేదు. కాబట్టి మా పాపని ఈయాటికి 16 రోజులు జరిగింది. సార్కి చెప్పటం జరిగింది, రాపుల ఆనంద భాస్కర్ గారికి చెప్తే సారే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రాణి అక్క వాళ్ళు మల్లన్న వాళ్ళు అందరూ రావటం జరిగింది. కాబట్టి మా పాపని ఎవరెవరు బెదిరించి మా పాపని ఎవరు ఇబ్బంది పెట్టిరు, వీళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవాలా. వీళ్ళ కూడా ప్రియాంక రెడ్డికి ఎలా జరిగినప్పుడు నలుగురిని ఎట్లా షూట్ చేసి చంపారో వీళ్ళు ఉన్న దుండగులను కూడా షూట్ చేసి చంపాలని నాది. అందరినీ కోరుకుంటున్నా, సీఎంలను మంత్రులను రేవంత్ రెడ్డి గారిని, విజయ్ చలపతి మంత్రి గారిని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని అందరు కూడా కోరుకునేది ఒకటే, నా మనోగతి నా బిడ్డ లాంటి బిడ్డ ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి వీళ్ళందరూ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళకు చంపేది షూట్ ఆర్డర్ పెట్టాలని నా కోరిక అండి. ఇంతే. అయితే షార్ట్ ఫిలిమ్స్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అంటే యాక్టింగ్ కెరియర్ చూస్ చేసుకుంది తను. అంటే చదువు తక్కువగా చదువుకున్నా కూడా బాగుంటుంది, తనకి యాక్టింగ్ కెరియర్ పైన ఫోకస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇదంతా చేశారనుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? మాకు వ్యక్తిగత కారణాలు ఎక్కడ ఏం లేవండి. మా పాప కొంచెం ఎదిగిన తర్వాతనే వాళ్ళు కావాలని చేసింది తప్ప మాకు ఎలాంటి గొడవలు ఏం లేవు. మా పక్కన ఒక వర్త్య కుమార్ అని ఉండేది మా ఇంటి పక్కకి. ఆయన ఇల్లు ఈ రమేష్ అనేటోడు ఎప్పుడు తీసుకున్నాడో మాకు తెలియదు. ఆ ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి మాకు ఒకటే టార్చరు. తన అత్త ఉంటుంది ఈ ఇంటి ఎదురుగా, తను కెమెరా పెట్టుకుంటుంది. ఆ కెమెరాలో మా పాప అక్కడ కెమెరా ఉండేది. ఇప్పుడు మల్లన్న వాళ్ళ టీం వచ్చి ఆ కెమెరాను సిఐ గారికి చెప్పి తీపియటం జరిగింది. ఆ కెమెరా ఓన్లీ మా ఇంటికే పెట్టుకున్నారు, ఇటు ఇంకేమైనా ఏం లేవు. ఓన్లీ మా పాప ఎక్కడ వెళ్తుంది, ఏం వెళ్తుంది మేము ఉన్నప్పుడు చేయట్లేదు. మేము లేనిది చూసి మా పాపను కొట్టడం, కావాలని డ్రెస్ చింపటం, లేదంటే మా పాపని బూతులు తిట్టడం, లేకపోతే ఇక్కడికి రా మా ఆయన దగ్గర చేయి, మా తమ్ముడు దగ్గర చేయమనే పూజ అనే ఒక ఆమె ఇబ్బంది పెట్టడం, మహేష్ అనేటోడు చాటింగ్లో
వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పిల్లగాడిని నువ్వు చేసుకో, మా పిల్లగాడు ఎక్కడ పిలిస్తే అక్కడ రమ్మని వాళ్ళొకటి చెప్పటం, వీళ్ళందరూ చెప్పటం, వీళ్ళ వల్ల భరాయించుకోలేక తను సూసైడ్ చేసుకుంది, ఉరి వేసుకొని చనిపోయింది. తప్ప మా పాపకి ఎట్లాంటి ఇంట్లో అంటే ఇంత జరుగుతుంది ఇంటి ఎదురుగా, మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక సీసీ కెమెరా పెట్టి, అంటే అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది, ఆ అమ్మాయిని ఇట్లా మెంటల్గా హరాస్ చేస్తుంటే ఒక చదువుకున్న అమ్మాయి, మీకు కూడా తెలుసు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయని. సో దీనికి పకడ్బందీగా ఏదైనా ఒకటి చెయ్యాలి, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, ఫర్దర్గా ఇంకేం జరగకూడదు అనే ఆలోచన మీకు రాలేదా? ఏవైనా చెయ్యాలి అనుకుని చెప్పామండి, అట్లా చేయకూడదని చెప్పాము. నలుగురు పెద్ద మనుషుల్లో కూడా కూర్చొని వాళ్ళ పిల్లల జోలికి పోవద్దని కూడా చెప్పారు. అయినా వాళ్ళు వినలేదు. కొంచెం రౌడీ బ్యాచ్ వాళ్ళది. వాడు హైడ్రాలో చేస్తాడు, పవన్ అనేటోడు హైడ్రాలో చేస్తాడు. నాకు హైడ్రా కమిషన్ సపోర్ట్ ఉంటాడు, నా మాట వింటాడు హైడ్రాలో కమిషనర్ గారు అని వాడు బిర్రు బిక్కుంటా మా పిల్లల్ని ఆ రమేష్, పవను, ఈ కుమార్ అనేటోళ్ళు, ఈ పూజ వీళ్ళందరూ నలుగురు చాలా ఇబ్బంది పెట్టడం మా పాపకి. ఇట్లాంటివి జరగబట్టే మా పాప సూసైడ్ చేసుకుంది. మా పాప చెప్పింది, పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు. పోలీసు వాళ్ళు చెప్పినా కూడా కేసు పట్టించేది రాఘవేంద్ర, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి కృష్ణ, వీళ్ళు చాలా రకంగా అందరికి కూడా చెప్పాము మేడం. మా పాపని ఈరోజు వాళ్ళు పట్టించుకొని వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని జైలుకు పంపిస్తే మా పాప ఇట్లా అయ్యేది కాదు. అందుకే ఈ దొండగులు అందరూ కలిసి మా పాపని ఇబ్బంది పెట్టినందుకే నా పాప కాండాల్లోకానికి వెళ్ళిపోయింది. అమూల్య వదిన కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. అమ్మ, ఎలా ఉండేది అమూల్య? అంటే ఇంత జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే కూడా చెప్తున్నారు సీసీ కెమెరాల్లో అమ్మాయిని చూసి విసిగించేవాళ్ళు, వేధించేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని అంటున్నారు. అంటే ఇక్కడి వరకు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది, ఎలాగో తిరిగి రాదు, అయినా కూడా ఇంతవరకు చేయడానికి కారణం ఏంటి? అంటే పెళ్లి చేసుకుంటానని వేధించారా, ప్రేమిస్తున్నానని వేధించారా? ఎందుకు అమ్మాయిని ఇంత వేధించారు? అది ఎందుకు వేధించారో మాకు ఎప్పుడు చెప్పలేదు. తను ఏం చూసుకున్నా తనే చూసుకునేది, మా వరకు రాదు. ఏమంటే గొడవ అయినప్పుడు మేము అన్నం వాళ్ళతోటి, మీరైతే మా పాపకి వీడియో తీయలేదని అంటారు కదా, మరి కూర్చొని మాట్లాడుకుందాం. మా పాప అయితే ఏమన్నది, ప్రమాణం చేసుకోండి తీయలేదని, నేను కేసు రిటర్న్ తీసుకుంటానని అన్నది. మేము బి అన్నాం. మేమంటే మా మీదకి రిటర్న్ గొడవకు వచ్చారు వాళ్ళు. కానీ పాప నన్ను అట్లా హరాస్మెంట్ చేస్తురు వదిన అని చెప్పింది. చెప్తే మా చిన్నమామ వెళ్ళి వాళ్ళని అడిగాడు, మీ బాబు వచ్చి అలా హరాస్మెంట్ చేస్తుండంట, మరి బిల్డింగ్లో వలిచాడంట, చంపేస్తా, నువ్వైనా చావాలి లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను అన్నాడు. ఎందుకు అంత హరాస్మెంట్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందామనా, ప్రేమించమనా, లేకపోతే ఎందుకు అమ్మాయిని విసిగించడానికి కారణం ఏమి? అంటే వీడియో తీశారు కదా మేడం, అది బాత్రూంలోకి వెళ్ళి వీడియో తీశారు కదా, రాగానే తడి బట్టలతోటే రోడ్డు మీదకి వచ్చింది పాప. వచ్చి పక్కన ఒక ఆంటీ ఉంటుంది, ఆమె చక్రీ కలిగి బస్తీకి లీడర్, ఆ పిన్ని నన్ను వాడు గుడిసెల్లోకి వెళ్ళి వీడియో తీశాడు, రా పిన్ని అని అనగానే వాడు సైడ్కి వెళ్ళి పారిపోయాడు. అప్పుడే పారిపోగానే అప్పటి నుంచి టార్చర్ మొదలైంది ఆ పాపకి. అయితే ఒకసారి ఆమె నెంబర్ తీసుకొని ఏదో టార్చర్ పెట్టిండని చెప్పింది. ఆ నెంబర్ సిమ్ తీసేసి తను పడేసింది. ఇక అప్పటి నుంచి తను బ్యాంగిల్ స్టోర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ టైం చూసి బిల్డింగ్లో చూసి సతాయిచ్చేటోడని ఒకసారి వచ్చి చెప్తే ఇక్కడ పబ్లిక్ ఎవరు నమ్మలే, పోలీసులు గిట్ట నమ్మలే అమ్మని. ఇది విషయం జరిగింది. ఇక మిగతా అన్నీ తన మనసులో పెట్టుకొని తను సూసైడ్ చేసుకుంది. సూసైడ్లో తను చాటింగ్ చేసిన ఆయన పేరు రాయలేదు తను, కానీ వీళ్ళు ఈ వీడియో తీశారు కదా, వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసుకో మమ్మీ, సారీ మమ్మీ అని రాసి చనిపోయింది. అంటే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిమ్స్ చేసింది, సినిమాలో యాక్ట్ చేయాలి, తనకు నటన పైన ఇంట్రెస్ట్ ఉంది. ఇలా జరగడం అంటే, ఇట్లా ఆడపిల్లలతో ఇలాంటివి జరగడం ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా జరగకుండా మళ్ళీ ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళని శిక్షిస్తేనే కదా మేడం తెలిసేది. వాళ్ళ ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరు, వాళ్ళ మగ పిల్లలే కాబట్టి ఒక ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే మా పాప అన్నది కదా ఆల్రెడీ, మీరు రండి మాట్లాడుకుందాము, నువ్వు తీయలేదని నా ఎదురుగా వచ్చి నాకు చెప్పు, నేను కేసు విత్డ్రా తీసుకుంటా అన్నది. మరి ఆ రోజు వచ్చి వాళ్ళు తప్పు చేయని వాళ్ళు ఉంటే ఆ రోజు రావాలే కదా మేడం. మరి ఆ రోజు రానంటే వాళ్ళ తప్పే కదా. మన చనిపోయిన వాళ్ళు బస్సు ఎక్కడెక్కడ మనుషులు అందరూ వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలే? ఎవ్వరు రాలేదు. వాళ్ళు ఆ రోజు ఇప్పటికే చనిపోయి కూడా 16 రోజులు అయిపోతుంది. ఇన్ని రోజులలో కూడా మీకు ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ కానివ్వండి ఏమీ లేదు. సో ఫర్దర్గా ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫైనల్గా ఫర్దర్గా ఏం లేదు మేడం, వాళ్ళని కరెక్ట్గా తీసుకుపోయి శిక్షించాలి, ఇది ఒకటే మేము కోరుకునేది. తను ఆల్రెడీ లెటర్లో రాసింది కదా మేడం, వాళ్ళని శిక్షిస్తేనే నేను మనశ్శాంతి మమ్మీ, నిన్ను గెలవనియర్ మమ్మీ, సారీ మమ్మీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పట్టుకోవాలి మమ్మీ అని రాసింది మేడం.
అంతే మేము కోరుకునేది అదొక్కటే. వాళ్ళు తప్పు చేయని వాళ్ళు ఉంటే ఆ రోజే వచ్చేటోళ్ళు మేడం. ఆడ హాస్పిటల్ దగ్గర వచ్చి అయ్యో ఏమైందని గింతైనా కొంచెము వాళ్ళకి తప్పు లేకపోతే ఆ రోజే పరారయ్యారు వాళ్ళు. ఆ రోజు పరారవ్వక ఇప్పుడు రివర్స్ మా మీది గొడవకు వస్తారు. ఏమైనా మాట అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని గొడవకు స్టార్ట్ అవుతారు. మేము పోయి కేసులు పెడతామని ఇప్పుడు బెదిరిస్తారు. మళ్ళీ మేము ఇదే కోరుకుంటున్నాం.